పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి, ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరకరకలాడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తా విను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన చెమటను ధారపోసి మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఇచ్చే రైతులకే నిదర్శనం. పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? దేశం కడుపు నింపడమే మన బాధ్యత. మన ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టేమో. ప్రాణం పోస్తే మన ప్రాణాన్ని నిలపడం కోసం ఆర్మిసులు సేవ తత్పరులై మన వైద్యులే తెలుపు రంగు కనిపిస్తారు. తన కంటి కాదండి, తను ముట్టుకోకండి. సార్ సార్ మీరు ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాల్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. If you mix this virus with medicines, I will offer you a huge land. రే, నీకు ఎలా కనిపిస్తుందంట్రా? మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి, నా ప్రజలకు ద్రోహం చేయమన్నా అది నా కళ్ళలో కూడా జరిగింది. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం
కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. మేజర్, మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్ గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు?